అందరికీ నమస్తే అండి. ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు వింటూ ఉంటే నిజంగా ఇంత లేకి వ్యక్తి ముఖ్యమంత్రి ఎలా అయ్యాడురా అనే ప్రశ్న అందరికీ వచ్చింది. ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో వినిపిస్తాను చూడండి, పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. పెళ్లికి ముందు పవిత్రమైన హామీనిచ్చి పిల్లలను పుట్టించి పెళ్ళికి ముందు పిల్లలు పుట్టచ్చడం పిచ్చా అని అంటున్నారు అన్న అందరూ కూడా. నిన్ను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి నీకెందుకన్నా? ఆయన ఊరికే అలా నిన్ను మాట్లాడితే వ్యక్తిగత జీవితాల గురించి లేదంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి తీసుకొచ్చి ఒక సబెట్టేసుకొని ఎక్కడెక్కడి నుంచో జనాలను తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి వాళ్ళ ముందు నువ్వు చెప్పేది ఏంట్రాయా అంటే పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి. నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నావో లేదంటే రోడ్డు పక్కన బెకారీగాడు అనుకుంటున్నావు మాకు అర్థం కావట్లా. ఎన్నిసార్లు చెప్తావు, ఎన్నిసార్లు విమర్శిస్తావు? సరే ఒకసారి అంటే 7 సార్లు అని చెప్పి అనుకోవచ్చు. ప్రతి సభలోనే అదే ఏడుపా? ఇంకా మాట్లాడడానికి ఏమీ లేదా అంటే రాష్ట్ర ప్రజలకు అవేమీ అవసరం లేదనుకుంటున్నావా? నీ వ్యక్తిగత జీవితం గురించో లేదంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించో చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితం గురించో అవసరమా ప్రజలకి? రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంటి? ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్నా సరే రాష్ట్ర ప్రజలకు ఏం చేసాడురా, రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, వాటి గురించి ఏమైనా చెప్తాడేమని చెప్పేసి అని అనుకుంటాం. మా దరిద్రం ఏంటంటే నువ్వు ఎప్పుడు సభ పెట్టేకున్నా ఎప్పుడు సభలో మాట్లాడినా వ్యక్తిగత జీవితాల గురించి తప్పితే నీకు రెండో ముక్కు ఎందుకు మాట్లాడమన్నా? నువ్వు అసలు నీకేం అవసరం అంటున్నా? నువ్వు ముఖ్యమంత్రి కదా, ఆ విషయం నీకు గుర్తుందా లేదా? లేదంటే రాయిచ్చి కొట్టాడు కదా బుర్ర మొత్తానికి పోయిందా? అంటే 1-2 సందర్భాల్లో మాట్లాడితే సరేలా ఆ ఉక్రోషం ఉంటుంది, ఆ ఆక్రోషం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శించడానికి వేరే ఆప్షన్ లేదు. అవినీతి చేసాడనో లేదంటే ప్రజల సొమ్ము తినేసాడనో విమర్శించలేరు. ఇంకెలా విమర్శించాలి? వ్యక్తిగత జీవితం నీకెందుకు? ఇప్పుడు నువ్వు కూడా చేసుకొని నీకు ఒప్పుకుంటే ఏమైంది? ఇప్పుడు ఆయనకున్నారని బాధపడుతున్నావో నీకు లేరని ఏడుతున్నావో మాకు అర్థం కావట్లా. మేమేమనుకుంటున్నామంటే నువ్వు చేసుకోలేదని చెప్పేసి నువ్వు ఏడుతున్నావు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. రాజకీయాల్లో వ్యక్తిగత జీవితం అనవసరం అన్నా. ప్రజలకు సేవ చేసాడా లేదా, మంచి చేసే ఉద్దేశం ఉందా లేదా అంతే. ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత మనమేం పీకేసావంటే అది లేదు. ఇప్పుడు నీ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక్కరే భార్య, ఒకే పెళ్లి చేసుకున్నారంటే అది కూడా లేదు. మీ తాతలో ముత్తాతలో మీ ఇంట్లో కూడా ఇప్పుడు కూడా ఉన్నారు, పేర్లు ప్రస్తావిస్తే బాగోదు. వాళ్ళు కూడా చేసుకున్నారు 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు వాళ్ళు కూడా చేసుకున్నారు. సరే కొన్ని పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు విమర్శిస్తున్నావు కదా పెళ్ళిళ్ళ గురించి, నీ చెల్లెలు ఎందుకు విమర్శించట్లా? మీ చెల్లికి కూడా 2 పెళ్ళిళ్ళే కదా, షర్మిలా గారికి కూడా 2 పెళ్ళిళ్ళే కదా. ఏమైంది? ఇప్పుడు ఆవిడ కూడా విమర్శిస్తుంది కదా, నేను రాజకీయంగా ఆవిడ కూడా విమర్శిస్తుంది కదా. మరి ఆవిడ వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రస్తుతం అయిపోద్ది కదన్న. సర్లేరా, చెల్లిని విమర్శిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నాడు అనుకోవచ్చు. నా రాష్ట్ర ప్రజలకు వ్యక్తిగత జీవితాలు అవసరం లేదన్నా. నీ వ్యక్తిగత జీవితం మాకు అవసరమా? అంటే నీ వ్యక్తిగత జీవితం నీవు తెలుసుకోవడానికి నీకు ఓట్లు వేస్తారా? నువ్వేదో పెద్ద సచ్చీరుడైనా కాదు కదా, రాష్ట్రానికి ఏదో మేలు చేస్తావనే కదా. నేను గెలిపించింది కూడా అందుకే కదా. ఇలా నువ్వు సభెట్టుకుని ఏమి వివరించాలి? నేను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మేలు చేసింది ఇదిగో పోలవరం కట్టినాను, అమరావతి పూర్తి చేసినాను, ప్రత్యేక హోదాను, లేదంటే పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రంలో చదువుకున్న యువత అందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించాను. వీటి గురించి మనం మాట్లాడాలి. రాష్ట్ర అభివృద్ధి గురించి మనం మాట్లాడాలి. అవన్నీ వదిలేసావు. రాష్ట్ర అభివృద్ధి అని, రాష్ట్ర ప్రయోజనాలని అవన్నీ పక్కన పెట్టేసావు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించాలి, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎవరికి ఉపయోగం? అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే నీకు రాష్ట్ర ప్రజలందరూ ఓట్లు వేస్తారనుకుంటున్నావా? అవునా? ఓట్లు వేస్తారా నీకు? మనం చేసింది కూడా ఉండాలి కదన్నా. సరే ఏదో ఒక సందర్భాల్లో విమర్శించాలనుకుంటే పోలే అనుకోవచ్చు. ప్రతిసారి అదే ఏడుపు ఎందుకంటున్నాం మేము? నీ వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడచ్చు బోల్డ్ ఉంటుంది, 1 కాదు 2 కాదు. అనవసరమైన మాటలు, అనవసరం పేలాపన దేనికి అని అడుగుతున్నాం. ఇంకా మాట్లాడుతున్నాడు చూడండి. 4 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు
విషయాన్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. నిజంగా నువ్వు మనిషివి కదన్నా. ఆహా, నేను చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు అన్నారు కరెక్టే. పవన్ కళ్యాణ్ గారికి 4వ భార్య నువ్వే. నీ పోలిక, నీ వెకిలితనం, నీ వెకిలి చేష్టలో, నీ వెకిలి మాటలో, సరే నీకంటే బుద్ధి జ్ఞానం లేదు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడుతుంటే కిందన ఏళ్ళు వేసే గొర్రెలు వాళ్ళకు కూడా బుద్ధి జ్ఞానం లేనట్టుంది. అంటే ఒక వ్యక్తిని విమర్శిస్తే ఏళ్ళు వేస్తున్నారు మాట. వీళ్ళ జీవితాలు సంకనాకపోయినా పర్వాలే. ఎక్కడ బా నీలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు నిజంగా ఒక్కొక్కసారి మా సిప్పుతో మేము కొట్టుకోవాలనిపిస్తుంది. అంటే రాష్ట్ర ప్రజలం కదా, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తుప్పుకు నుమ్మేస్తున్నారన్న నీ ముఖం మీద చేదరించుకుంటారు. ఏం పోయే కాలం, అంత వయసు వచ్చింది. రాజకీయ విమర్శలు మానేసి వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందా? టీవీల ముందు కూర్చోవాలంటే సిరాకు రోత పడుతుందన్న. నువ్వు మాట్లాడినా, లేదంటే మీ మంత్రులు మాట్లాడినా, మీ ఎమ్మెల్యేలు మాట్లాడినా, చివరాఖరికి మీ సాక్షి టీవీలో యాంకర్లు కావచ్చు, లేదంటే న్యూస్ రీడర్లు కావచ్చు, వాళ్ళు కూడా నీకన్నా అధ్వానంగా తయారయ్యారు వాళ్ళు. అంటే ఒక స్క్రిప్ట్ మాట. పోనీ ఆ మాట్లాడేదేదో పోనీ ఏడితే ఏడిసేవు, మాట్లాడితే అనుకోవచ్చు. మళ్ళీ మనకు ఒక పేపర్ ఉండాలా. పేపర్ ముక్క లేనిదే మనం అక్షరం ముక్క మాట్లాడలేము. మనం ఇక వదిలే అన్న. మహా అయితే ఒక 30 రోజులు ఉన్నాయి. ఈ 30 రోజులు కూడా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసావు? మద్యపాన నిషేధం అన్నావు, పూర్తిగా నిషేధించేస్తాను మద్యపానం అన్నావు, ఏళ్ళైపోయాం మనం. సిపిఎస్ రద్దు అన్నావు, దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదంటే దాని గురించి మనం ఏళ్ళలేము. మనం పోలవరం ఉంది, ప్రత్యేక హోదా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. రాష్ట్ర సమస్యలు బోలెడు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడు. వాటి గురించి ప్రస్తావించి, ఇగో నేను మళ్ళీ గెలిచిన తర్వాత నాకు మళ్ళీ అధికారం ఇస్తే మీరు మిగిలిన 5 ఏళ్లలో ఇగో ఇది బాగు చేస్తాను, ఈ సమస్యలన్నింటినీ కూడా నేను తీర్చేస్తాను, వాటి గురించి చెప్పు. అవన్నీ వదిలేసి ఎందుకు ఈ లేఖి మాటలో అని అడుగుతున్నాం మేము. కొంచెం అని ఆలోచించు. నువ్వు కూడా ప్రతిసారి మాట్లాడతా మనకు సిగ్గనిపించట్లా? బోర్ కొట్టట్లా నీకు? ఒకసారి 2 సార్లు ఓకే, ప్రతిసారి బోర్ కొట్టట్లా? నాకే చిరాకేస్తుంది నువ్వు మాట్లాడుతుంటేని. ఎంత చండాలంగా మాట్లాడుతున్నాడు ఏంట్రా బాబు వీడు? అసలు ముఖ్యమంత్రి ఎలా అయిపోయాడు ఇంత లేఖ మనస్తత్వంతో అనిపిస్తుంది. అన్నీ శుద్ధపూస మాటలే. అమ్మటి రాంబాబుని తీసుకొచ్చి మరి ఎందుకే మంత్రిని తీసుకుని నాకు అర్థం కాదు. అమ్మటి రాంబాబు, సంజనా, సుకన్య ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు మంత్రి పదవి ఎందుకు ఇచ్చావా? అవంత శ్రీనివాస్ ఎందుకు సస్పెండ్ చేయాలా? ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కదా అలాంటివి. నువ్వెందుకు ప్రోత్సహించే వాళ్ళని? అమ్మటి రాంబాబుని నువ్వెందుకు ప్రోత్సహించావయ్యా? అమ్మటి రాంబాబు అయినా సుధపోసా? అమ్మటి రాంబాబు అయినా సుధపోస కాదే. మరి నువ్వెందుకు ఇచ్చావు మంత్రి పదవి? దాని గురించి మనం వెళ్ళాం. వ్యక్తిగత విమర్శలు వద్దన్న. రాష్ట్ర ప్రజలకి మనం ఏడిసింది ఏంటి, చేసింది ఏంటి, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే నీ కుటుంబంలో ఉన్న వ్యక్తిగత జీవితాల గురించి కూడా మాట్లాడతారు. అది మంచిది కాదు. ఇవాళ మాట పెరిగి చాలా దూరం వెళ్ళిపోతాయి అన్నీ కూడా. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే సామాన్యులు కూడా మాట్లాడతారు. ముఖ్యమంత్రి మాట్లాడతా లేనిది మేము మాట్లాడితే తప్పు వచ్చిందా అని అడుగుతారు. అక్కడ దాకా తెచ్చుకో. మాకు పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు. ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు కాబట్టి అందరిలో వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడేస్తున్నాం మనం. అందరి గురించి. రేపొద్దున్న నువ్వు అధికారంలో దిగిపోతే నీ గురించి మాట్లాడతారు, నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడతారు. వ్యక్తిగత జీవితాల గురించే బజార్ని పెట్టేసుకోకూడదు మనం. రోజులన్నీ ఒకేలా ఉండవన్నా. ఇవాళ అధికారంలో ఉన్నావు కాబట్టి నడిచిపోతుంది. ఎవడన్నా నీ కుటుంబ సభ్యుల గురించి ఒక పోస్ట్ ఎత్తే మన సిఐడిని రంగంలోకి దింపేస్తే అని ఎత్తుకొచ్చేస్తాం అర్జెంటుగా అప్పటికప్పుడు. రేపు అధికారం కోల్పోయిన తర్వాత నీకు అవకాశాలు ఉండవు. మొదలెట్టింది ఎవడరా అంటే నీ పేరే నిన్నే చూపిస్తారు మొట్టమొదటిగా. కుటుంబాలను తీసుకొచ్చి, ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతున్నారా, ఎందుకు మాట్లాడుతున్నారు అడిగామనుకో, మీ నాయకులు అడిగారనుకో, మొదలెట్టింది ఎవడరా అని అడుగుతారు. మొదలెట్టింది ఎవడో అని అడుగుతారు. ఆ రోజు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఎన్ని మాటలు మాట్లాడినా మేము భరించాము. ఇవాళ మీకు ఆ ఛాన్స్ లేదు, మేము మాట్లాడతాం, మీరు మూసుకొని పడాల్సిందే అని అడుగుతారు. ఈ రోజుతో అయిపోయేది కాదు ఇది. మనం ఏదో ముసిముసిలు నవ్వేసుకోవడం, పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పి ప్రస్తావించేయడం, జనాంగ చూసేయడం, ముసిముసిలు నవ్వేసుకోవడం, వాళ్ళ ఏళ్ళలో కేకలేసేయడం, నువ్వు సంబరపడిపోవడం. రాష్ట్ర రాజకీయాన్ని పూర్తిగా దిగజార్చేసావన్నా. రేపు అన్న రోజు నాకే భయం వేస్తుంది.
రేపు పొద్దున్న ఎలాంటి విమర్శలు చేస్తారో అని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మనం ఇలా దిగజారిపోతే ఒక 30 రోజులు ఆగు, ప్రతిదానికి సమాధానం చెప్పే రోజు ఒకటి వచ్చుద్దన్న, నీకు కూడా వచ్చుద్ది. ఆ రోజు ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నారో, వ్యక్తిగత జీవితాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారో అని నువ్వే ఏడుతావు మళ్ళీ. ఆ రోజు నీకు ఖచ్చితంగా వచ్చుద్ది. కాబట్టి అనవసరమైన మాటలు వద్దు.